రోడ్డుకు అడ్డంగా పెట్టిన నీ కారుని తీస్తావా లేదా అని రఘురాం నిలదీస్తున్నా కూడా లేదు నేను తీయను, అరగంట ఆగలేరా, ఆ తర్వాత ఆ పూర్తి నొప్పుల కోసం హాస్పిటల్కి వెళ్ళమను అని మేఘ మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటే వెంటనే రఘురాం తనే చేతులతో కారుని పక్కకు తోసేస్తాడు. ఏయ్, నా కారుని పక్కకు తోస్తావా అంటూ మేఘ అరుస్తూ ఉంటుంది. వెళ్ళండి వెళ్ళండి అని ట్రాఫిక్ని రఘురాం క్లియర్ చేసేస్తాడు. అసలు నీకు బుద్ధుందా? నువ్వు ఇలా రీల్స్ చేసుకుంటూ మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నావా? చూడండి ఈవిడ ఎలా చేస్తుందో మీరు కూడా చూశారు కదా, లైవ్లో చూసి ఇలాంటి వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేయండి అని రఘురాం ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతూ మేఘాకి బుద్ధి చెప్తాడు. 20 ఏండ్ల కిందట మీ అమ్మ కూడా ఇలా ఆటోలో వెళ్తున్నప్పుడు ఇలా ట్రాఫిక్ జామ్ అయితే నువ్వు పుట్టేదానివా అంటూ జానకి కూడా మేఘాకి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత ఆద్య అతయ్య నాకు తలనొప్పిగా ఉంది అని మళ్ళీ చెప్పటంతో పద్మ ఆద్య తలకి జందు బామ్ రాస్తూ నొక్కుతూ ఉంటుంది. అప్పుడే బామ్మ పార్వతి జానకి అందరూ చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. పద్మ ఇలా మారటం కన్నా ఇంకేం కావాలే అని బామ్మ జానకి లోపలికి వెళ్తారు. అతయ్య నాకు కాలు నొప్పిగా ఉంది అత్తయ్య అని ఆద్య కాళ్ళు కూడా నొక్కించుకుంటూ ఉంటుంది. ఇదంతా పార్వతి చూస్తూ అబ్బో, ఈ అనురాగాలు బాంధవ్యాలు ఎన్ని రోజులు ఉంటాయో చూడాలని అనుకుంటూ ఉంటుంది. సారీ అత్తయ్య, ఇలా చేయించుకోవటం నాకు కూడా ఇష్టం లేదు. ఆస్తి కోసం మీరు మాట్లాడకుండా ఉండటం కోసమే ఇలా చేస్తున్నాను. మీరు ఆ రింగ్ తీసే లోపల మీరు ఆస్తి గురించి మాట్లాడకుండా నేను ఏదో ఒకటి చేసేస్తానని ఆద్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మేఘ వస్తువులన్నీ పగలగొడుతూ ఉంటే మేఘకి తోడుగా అనఘాదేవి కూడా పగలగొడుతూ ఉంటుంది. మేడం మీరిద్దరూ కలిపి ఇలా లక్షల లక్షల ఫ్లవర్ వాజుల్ని పగలగొడితే ఎలా అని పిఏ అడుగుతూ ఉంటుంది. మమ్మీ అసలు నేను ఎందుకు పగలగొడుతున్నానో అడగవా అని అంటే అడిగినా నువ్వు చెప్పవు కదే అని అనఘాదేవి అంటుంది. ఇక రఘురాం గురించి మొత్తం చెప్పటంతో ఏంటి అతనికి 50 ఏండ్లు ఉంటాయి, పేరు రఘురాం కదా, ఆయన ఈ ఊరికి పెద్దవాడు కాబట్టి మనం ఏం చేయలేమని పిఏ చెప్తే అవును మనం ఈ ఊరికి వచ్చిందే కొన్ని పనులని పూర్తి చేసుకోవటం కోసం, ఇప్పుడు అతనితో పెట్టుకుంటే మనం ఏ స్థాయి నుండి వచ్చామో అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది అని అనగాదేవి మేఘాకే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మిని ఆస్తి రాయించుకు వస్తావా లేకుంటే మీ నాన్న పేరు మీద ఉన్న ఆస్తిని నీ పేరు మీదకి రాయమని నేనే అడగనా అని ప్రేమిల గొడవ చేస్తూ ఉంటుంది. తర్వాత ఆద్యకి మల్లెపూలు ఎందుకు తీసుకురాలేదు అని పద్మ వచ్చి నిలదీస్తూ ఉంటే ఏంటి ఆద్య మా అమ్మని నీ వైపుకి ఎలా తిప్పుకున్నావు అని శ్రీను షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అప్పుడే వశీకరణ ఉంగరం గురించి ఆద్య శ్రీనుకి చెప్తుంది. ఇదంతా పార్వతి వినేస్తుంది. ఆ రఘురాం తల దించుకునేలా నేను చేస్తాను, అతన్ని అందరూ చీకొట్టేలా చేస్తానని మేఘ ఛాలెంజ్ చేస్తుంది.